ఓకే. లోకం నుండి వేరుపరచబడడం. సో, రేపు సమయంలో ఇది ఎవరైతే ఈ లోకం నుంచి వేరుపరచబడతారో వాళ్ళే ఎత్తబడే గుంపులో ఉంటారు. సో, ఇప్పుడే నాకు ఆ దర్శనం ఇచ్చాడు దేవుడు. సో, రెండో రాకడ సమయంలో ఎవరు ఈ లోకం నుంచి వేరుపరచబడ్డ వాళ్ళు, లోకం నుంచి ప్రత్యేకించబడ్డ వాళ్ళు, వాళ్ళు మాత్రమే ఆ ఎత్తబడే గుంపులో ఉంటారు. సో, దేవుణ్ణి నమ్ముకున్నారు చాలా మంది. ఇంకా వ్యభిచారాలు చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు, ఇంకా మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నారు. అయితే వాళ్ళు ఇంకా లోకం నుండి వేరుపరచలేదన్నమాట. లోకం నుంచి వాళ్ళు సెపరేట్ కాలేదన్నమాట. సో, ఎప్పుడైతే అన్ని విషయాలలో, ఆలోచనలో, తలంపులలో, ఉద్దేశాలలో కూడా మనం ఏం కావాలన్నాడు? వేరుపరచబడాలి. పాపం నుంచి వేరుపరచబడాలి. అపవిత్రత నుంచి వేరుపరచబడాలి. అజ్ఞానం నుంచి వేరుపరచబడాలి. అవివేకం నుంచి వేరుపరచబడాలి. దుర్బుద్ధి నుంచి, దురాశ నుంచి, దురాలోచన నుంచి, చెడు తలంపుల నుంచి మనం వేరుపరచబడాలి. ఒక మనిషి త్రాగుడనే వ్యసనాన్ని నుంచి వేరుపరచబడ్డాడు. కానీ ఇంకా తలంపులలో తాగాలి, తాగాలి అనే అనుకున్నాడు అనుకోండి. ఆ తలంపుల్లో కూడా వేరుపరచబడాలి. తలంపులో కూడా వేరుపరచబడాలి అని అంటున్నాడు దేవుడు. సో చూసారండి, ఒకసారి దేవుని నమ్ముకున్న తర్వాత నీ మైండ్, నీ హార్ట్, నీ థాట్స్, నీ ఐడియాస్ అన్ని కూడా ఏం కావాలి? ప్యూరిఫై కావాలి. అన్ని కూడా లోకం నుంచి వేరుపరచబడాలి. అంటే మన ఆలోచనలో కూడా ఈ లోక సంబంధమైనది ఉండకూడదు అని చూపించాడు. సో ఇంతకుముందే దేవుడు దర్శనంలో చూపించాడు. రెండో రాకడ సమయం ఒక ఇట్లా ఇట్లా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అగ్ని ఒక చిన్న మెరుపులాగా వచ్చింది. ఆకాశంలో ఒక మెరుపులాగా వచ్చి అందరూ ఆ మెరుపులోకి వెళ్ళిపోయారు. ఆ అగ్నిగుండ ఆ యొక్క ఆకాశంలోకి వెళ్ళిపోయారు. కింద నిలబడ్డ వాళ్ళందరూ కూడా ఈ భూలోకంలో నువ్వేమేమి తప్పులు చేశావో అవన్నీ కూడా చేతులలో, అరచేతులలో రాసిపోయాడు దేవుడు. అందరు చేతులలో చూసుకుంటున్నారు. సో ఓహో, ఈ తప్పు మేము చేశామా? ఓహో, దేవుడు ఈ చిన్న తప్పులను కూడా దేవుడు కన్సిడర్ చేశాడా? సో ఓకే, నేను ఈ వ్యభిచారాన్ని చేశానా? ఓకే, నేను భర్తను దూషించానా? భార్యను చీట్ చేశానా? సో ఇలా అన్య పూజలు చేశానా? సో అందుకే నేను ఇక్కడ ఉన్నానా అని అందరూ చూసుకుంటున్నారు. అంటే ఈ లోకంలో పడి ఉన్నారు వాళ్ళు, ఇంకా దేవుని నమ్ముకొని ఇంకా లోకంలో పడి ఉన్నారు. అలాంటి వాళ్ళను ఇక్కడే విడువబడతారు. లోకం నుంచి వేరుపరచబడ్డ వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. సో ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. సో మన కోసం యేసు ప్రభువారు చనిపోయారు. అది మనందరికీ తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పటి నుంచైనా కూడా మనం ఆయన కోసం జీవిద్దాము. సో ఈ లోకం కోసం జీవించొద్దు. నీ యొక్క ఈ లోక సంబంధమైన వాటి గురించి జీవించొద్దు. సో ఇక లీవ్ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసయ్య కోసం నువ్వు జీవించు. యేసయ్య కోసం నువ్వు బ్రతుకు. సో కంప్లీట్లీ ఈ షుడ్ డెడికేటెడ్ టు గాడ్. దేవుడి కోసమే డెడికేటెడ్ కండి. ఎందుకంటే వీఆర్ వెరీ నియర్ టు రాప్చర్. మళ్ళీ చెప్తున్నాం. సో మనం అతి సమీపంలో ఉన్నాం. బయట జరిగే పరిమాణాలు కూడా అలాగే ఉన్నాయి. సో రేపు రెండో రాకడ సమయం వచ్చినప్పుడు మనము దేవుడితో ఏ సావాసం అయితే చేస్తామో అదే సావాసము మన పరలోకానికి తీసుకెళ్తుంది. ఈ లోకంతో సావాసం చేసేది పరలోకానికి తీసుకెళ్లేదు. ఎంత వీలైతే అంత ఈ లోకం నుంచి డిస్కనెక్ట్ అయ్యి ఎంత వీలైతే అంత దేవుడితో కనెక్ట్ కండి. ప్రార్థించుకోండి, వాక్యం చదువుకోండి, ఆరాధించండి, స్తుతించండి, ఉద్యోగం చేసుకోండి. సో ఏమైనా కావాలంటే అడగండి దేవుడిని. ఈ మీ యొక్క ప్రతి అవసరాన్ని తీర్చమని అడగండి. సో ఎంత వీలైతే అంత ప్యూరిఫై గా ఉండండి. ఎంత వీలైతే అంత యూట్యూబ్ లో, ఆ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కి దూరంగా ఉండండి. ఎంత వీలైతే అంత చెడుకి దూరంగా ఉండండి. మేలుకి దగ్గరగా కండి. ఎంత వీలైతే అంత సహాయం చేయండి. ఎంత వీలైతే అంత ఆ దేవుడికి మందిరాలకు ఇవ్వండి. ఎంత వీలైతే అంత దేవుడికి సహాయానికి మీకున్న ధనంలో కొంత ఖర్చు పెట్టండి. ఎందుకంటే రేపు రెండో రాకడ సమయం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ధనాన్ని మనం తీసుకెళ్లలేము. ఇక్కడ ఉన్న ఫోన్లను, ల్యాప్టాప్లను మనం తీసుకెళ్లలేము. ఈ భూలోకంలో నీకు ఇష్టమైన బంగారాన్ని కొని పెట్టుకున్నావు, ల్యాండ్ను కొని పెట్టుకున్నా, ఏది కూడా మనం తీసుకొని వెళ్ళలేము. అన్ని ఇక్కడే విడిచిపోవాల్సి వస్తుంది. అందుకే మన కోసము పాపముగా చేశాను కాబట్టి మన కోసం ఆయన పాపి అయ్యాడు. సో మనము మన పాపాలన్నిటికీ దూరం వేరుపరచబడి మనము ఆయన కోసము జీవిద్దాము. సహోదరులారా, రోమిలకు రాసిన 16 అధ్యాయం 17 వచనంలో మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను, ఆటంకములను కలుగజేయి వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోడి. సో ఎప్పుడంటే లోకంలో ఉన్న మనిషిని సంఘంలోకి లాగాలి. ఎప్పుడైనా కూడా చాలా మంది ఇప్పుడు ఏం జరుగుతుంది, సంఘం లోపలికి లోకం వచ్చేస్తుంది. అందుకే ఏ బోధన కరెక్ట్ కాదో
అచితూచి వినండి. ఏదైనా కూడా ఓన్లీ దైవ వాక్యము చెప్పే బోధనలే వినండి. అంతేకాని ఒకరి గురించి ఒకరు విమర్శించేది, ఒకరి గురించి ఒకరు దూషించేది, వాళ్ళు కొట్టుకునే వీడియోలు నువ్వు చూసి నువ్వు బ్లేమ్ కాకు. అందుకే వ్యతిరేకంగా బేదలు. సో దేవుడికి సంబంధించినవి మాత్రమే వినండి. అందులో ఏ కంటెంట్ అయినా కూడా నువ్వు నేర్చుకుంటే నీ ఆత్మీయత బాగుపడాలి. నువ్వు నేర్చుకుంటే ఎంతో కొంత నువ్వు మార్చుకోగలాలి. అలాంటి బోధననే వినండి. అందుకే మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను, ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండుడి. అందుకే ఈ లోకానికి సంబంధించిన బోధనలు చాలా ఉన్నాయి. ఆ బోధన నుంచి నువ్వు డిస్కనెక్ట్ కావాల్సిందే. పరలోక సంబంధమైన బోధనలకే నువ్వు కనెక్ట్ కావాల్సిందే. అందుకే నీ బోధలు నువ్వు ఏ వాక్యం అయితే వింటున్నావో జాగ్రత్తగా వినండి. ఏ వాక్యం కూడా. ఎందుకంటే లోకంలో చాలా మంది వాక్యాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. అందులో ఏ వాక్యము సరైనది, ఏ వాక్యము సరైనది కాదు. ఏ వాక్యం వింటే నేను ఆత్మీయంగా బలపడతాను, ఏ వాక్యం వింటే నేను ఆత్మలో ఎదుగుతాను, దేవుళ్ళు ఎదుగుతాను, దేవుడికి దగ్గర అవుతాను. సో ఏ వాక్యం వింటే లోకానికి దగ్గర అవుతాను, అది ఐడెంటిఫై చేయండి. సో ఎవరైనా లోకానికి దగ్గరయ్యే వాక్యాలు చెప్తే వినొద్దు. మనం అందరం కూడా దేవుడికి దగ్గరయ్యే వాక్యాలే వినాలి. దేవుడికి దగ్గరయ్యే ఆ ఆ యొక్క ఏంటిది మెసేజెస్ మనం ఎక్కువగా వినగలగాలి. సో అందుకే వారిలో నుండి తొలగిపోవుడి. అంటే అబద్ధ బోధల నుంచి కూడా వెళ్ళిపోవాలి. అబద్ధ బోధల నుంచి కూడా మనం ఏం కావాలి? వేరుపరచబడాలి. అందుకే నువ్వు ఏ వాక్యం విన్నా కూడా నీ ఇన్నర్ సోల్ ప్యూరిఫై కావాలి. నువ్వు ఏ వాక్యం విన్నా కూడా నువ్వు మార్చుకోగలగాలి. నువ్వు ఆత్మీయంగా ఎదగగలగాలి. దేవుడికి దగ్గర అయ్యాను అన్న ఫీలింగ్ కలగాలి. అలాంటి బోధనలే వినండి. అంతేకాని వాళ్ళను విమర్శించే వీడియోలు, వీళ్ళను విమర్శించే వీడియోలు చూడకండి. తొలగిపోండి. ఎందుకంటే మన మైండ్ కరెక్ట్ అవుతుంది. మన హార్ట్, మన థాట్స్ అన్ని కూడా కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు అర్థమవుతుందా? వేరుపరచబడడం అంటే ఎన్ని రకాలుగా ఉన్నాయో. దేవుడు ఎప్పుడైనా ఎన్నుకున్న తర్వాత, పిలుచుకున్న తర్వాత వేరుపరుస్తాడు, ప్రత్యేకపరుస్తాడు. వీఆర్ ద యూనిక్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ అండి. గుర్తుపెట్టుకోండి. మనం ప్రత్యేకించబడిన జనాంగము. ఈ రోజు మార్నింగ్ నేను కలలో దర్శనంలో చూశాను. ఎంత ప్రత్యేకించబడ్డ వాళ్ళం అంటే కొంతమందే లేచారండి. మిగిలిన వాళ్ళందరూ ఇక్కడే నిలబడ్డారు. సో వాళ్ళందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. అయ్యో మేము కూడా పోతే బాగుండు. ఇన్ని సంవత్సరాలు అన్యులందరూ ఎగతాళి చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు మీరు దేవుడు దేవుడు అన్నారు కదా, ఏమైంది తీసుకపోలేదా అని ఇలా ఎగతాళి చేస్తున్నారు అందరినీ కూడా అని నవ్వుతున్నారు ఇక్కడ విడవబడ్డ వాళ్ళందరినీ చూసి. సో ఇన్ని రోజులు ఇంతగా ప్యూరిఫై ఉన్నారే, ఇంతగా దేవుడని వెళ్ళారా, మందిరానికి వెళ్ళారు, కానుకలు వేశారు, ఇంతగా దేవుణ్ణి ఆరాధించారు, స్తుతించారు, అయినా ఎందుకు మీరు నిలవరు, మీ దేవుడు మిమ్మల్ని మర్చిపోయాడని ఇట్లా మోక్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు. సో వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్, వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సోల్, అవర్ క్యారెక్టర్, అవర్ బిహేవియర్ ఇన్ దిస్ వరల్డ్. సో అందుకే దేవుణ్ణి అడుగుదాం. మనకు తెలియదు నిజంగా మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో, ఎన్ని పొరపాట్లు, ఎన్ని పాపాలు దేవుడి దృష్టికి చేస్తున్నామో తెలియదు. కానీ మనం ఒకడే గుర్తుపెట్టుకోండి, మనము తుది శ్వాస వరకు నేనే తప్పు చేయట్లేదు అని అనుకోకండి. మనము తుది శ్వాస వరకు నేను అన్ని కరెక్ట్ గానే చేస్తున్నానే, దేవుడికి ఆజ్ఞలన్నిటిని కూడా పాటిస్తున్నానే అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మన ఉద్దేశాలు వేరున్నాయి, దేవుడి ఉద్దేశాలు వేరున్నాయి. మనం కరెక్ట్ గా అనుకోవచ్చు, కానీ అది దేవుడి దృష్టికి ఎన్ని రాంగ్స్ ఉన్నాయో, ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో మనకు తెలియదు. అందుకే ఆ రోజు శిలువ మరణం దగ్గర దొంగ అంటాడు, అంత దొంగతనం చేసిన ఆయన, నేను దొంగను ప్రభువా, అయినా నన్ను జ్ఞాపకం చేసుకుంటావా, పశ్చాత్తాప పడుతున్నాను అనగానే నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను రా అంటాడు. సో పశ్చాత్తాపము చాలా ఇంపార్టెంట్ అండి. పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తము లేదు. సో మనం కూడా తెలియకుండా, మనందరం మనుషులమే, మనందరం నరమాత్రులమే. మనం అనుకుంటాము కరెక్ట్ గానే ఉంటున్నామే, వాక్యం చదువుకుంటున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాము అని మనము కరెక్ట్ గా అనుకుంటున్నాము. కానీ అది దేవుడి దృష్టిలో ఇంకెంతమంది తప్పులు చేస్తున్నారో తెలియదు. వాళ్ళ తప్పులన్నీ కూడా వాళ్ళ చేతుల్లో రాయబడ్డాయి అని చూపించాడు దేవుడు. అందుకే 2 చేతులు పైకెత్తుదాము. అయ్యా ప్రభువా, మా శరీరము, మా ఆత్మ, మా ఆలోచన, మా బుద్ధి, మా కుటుంబము, మా కుటుంబ సభ్యులందరిలో కూడా ఎక్కడెక్కడ లోకమున్నా తీసివేనైనా, ఇంకా ఈ లోకం నుంచి మమ్మల్ని వేరుపరచునైనా, మేము పరలోక సంబంధులాగా జీవించాలని కోరుకుంటున్నాము అని ప్రార్థించుకోండి. దేవుడికి రాకకు సిద్ధంగా ఉన్నాము. సో సిద్ధపడ వాళ్ళదే దేవుడి యొక్క రాజ్యము అన్నాడు. సిద్ధపడి ఉందాము. సో రెండో రాకడ గురించి సిద్ధపడి ఉందాము. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతని పులియజేయునని మీరు ఎరుగరా. ఇప్పుడు ఒక పిండి ఉన్నదండి, ఒక చపాతి పిండిలో
ఇంత చపాతి పిండి కలిపాము మనము. సో దాంట్లో కొంత పులిసిపోయిన పిండి కలిపాము. పులిసిపోయిన పిండిని కలిపితే మిగిలినవి కూడా పులిసిపోతుందా కాదా? ఆ ముద్దంతా కూడా పులిసిపోతుందా కాదా? అలాగే అలాగే నీ ఆత్మీయ జీవితంలో కూడా అలాగే ఉంటది. ఒక బిందెడు నీళ్ళలో ఒక చుక్క విషం వేసాం అనుకోండి, ఆ బిందెడు నీళ్ళంతా కూడా విషంగా మారుతుందా మారదా? అలాగే మన మనసులో గాని, మన ఆలోచనలో గాని, మన తలంపులో కానీ ప్యూరిఫికేషన్ ఉండాలి. సో నువ్వు దేవుని నమ్ముకున్నావు, కానీ నీ ఆలోచనలు సరిగా లేవు. సో అందుకే నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. అందుకే ప్యూరిఫికేషన్, నేను ఇప్పుడు కూడా అదే చెప్తాను. ప్యూరిఫికేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అది ఎప్పుడు ప్యూరిఫికేషన్ సపరేషన్ అయినప్పుడే అవుతుంటది. ఒక పిండి నువ్వు తీసుకున్నావు, దాంట్లో కొంత ఏంటిది పులిసిపోయినది కలిపావు, ఆ పిండంతా కూడా పులిసిపోతుంది. అలాగే నీ ఆత్మీయ జీవితంలో కూడా నీ మనసులో కానీ, నీ ఆలోచనలో కానీ, నీ తలంపులో కానీ, నీ ఉద్దేశాల్లో కానీ ఎక్కడ చెడు ఉన్నా కూడా అక్కడ నీ యొక్క ఆత్మీయ జీవితం పాడైపోతుంది. అందుకే నేను చాలా సందర్భాలు చెప్పాను, ఎవరిని హేట్ చేయకండి అని చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక నువ్వు అందరిని ప్రేమిస్తున్నావు, 100లో 99 మందిని ప్రేమిస్తున్నావు, ఆ ఒక్కరిని ద్వేషిస్తున్నావు అనుకో, ఆ ఒక్కరిని ద్వేషాన్ని బట్టి నీ మనసులో ఏమవుతుంది? ద్వేషం అనే గుణం ఉండిపోతుంది, ఆ ద్వేషం అనే రోగం ఉంటది, ఆ ద్వేషం అనే బలహీనత అది అలాగే ఉండిపోతుంది. ఒక్కరిని ద్వేషించిన అది అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు 100 మందిలో 100 మందిని ఇష్టపడుతున్నావు, అప్పుడు నీ లోపల ఏమైంది? ఆ ద్వేషం అనే గుణం నుంచి నువ్వు బయటపడ్డావు. ఆ ఒక్కరిని ద్వేషించడం వల్ల నువ్వేమవుతున్నావు? నీ లోపల ద్వేషం అనే గుణం ఉండడం వల్ల నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. అర్థమవుతుందా అండి? సో మనసు ఆలోచనలో కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్నాయి, కామపు ఆలోచనలు ఉన్నాయి, చెడు ఆలోచనలు ఉన్నాయి, లస్ట్ఫుల్ థాట్స్ ఉన్నాయి. సో దాని వల్ల ఏమవుతుంది? మొత్తము చెడిపోతుంది ఆత్మీయ జీవితం. అందుకే ఆలోచనలో, బుద్ధిలో, మనసులో, తలంపుల్లో, శరీరాల్లో అన్నిటి నుంచి వేరుపరచబడాలి. ఒక్కటి కూడా ఉంచుకోవద్దు, ఖండించేయాలి. వాటన్నిటిని మనం రిజెక్ట్ చేసేయాలి, డిఫీట్ చేసేయాలి. ఇవన్నీ అపవాది నుంచి వస్తున్న శోధనలు మనకు అన్ని కూడా. సో అపవాది నుంచి వస్తున్న తలంపులు. అందుకే వాక్యము చదువుతున్న కొద్దీ మనలో ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సో నేను చూసాను నా కళ్ళ ముందు కూడా పెద్ద పెద్ద దైవజనులు. సో వాళ్ళు సేవ చేసుకుంటూ వాళ్ళ సంఘ సభ్యులనే తిట్టడం, లేకపోతే ఇతరులను విమర్శించడం, దూషించడం చూడడం జరిగింది. సో దాని వల్ల ఏమవుతుంది? వాళ్ళు కరప్ట్ అవుతుంటది, ఆ స్పిరిట్ ఇన్నర్ సోల్ కరప్ట్ అవుతుంటది. సో ఇక్కడ కామన్ మిస్టేక్ ఏం జరుగుతుందంటే, నేను ఎన్ని తప్పులు చేసినా నా దేవుడు క్షమిస్తాడు అన్న కాన్సెప్ట్ మీద తప్పులు చేయడం ఎక్కువ అవుతుంది అందరూ కూడా. నో, నువ్వు స్ట్రిక్ట్ గా ఉండాలి. ఒక ధర్మశాస్త్రం ఎలాగైతే స్ట్రిక్ట్ గా పెట్టిందో, స్టిల్ యూ నీడ్ టు ఫాలో దమ్. నేను ఇప్పటికీ దేవుడు యేసయ్య వచ్చినా కూడా ఐ విల్ ఫాలో ద లా ఓన్లీ. నేను ఇంకా మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని చాలా ఇష్టపడతాను. ఆ ధర్మశాస్త్రాన్ని నేను ఎప్పుడు కూడా తప్పుగా అనుకోలేదు, ఎప్పుడు కూడా నేను దాన్ని భారంగా అనుకోలేదు. నేను ఇష్టంగా తీసుకున్నాను ధర్మశాస్త్రాన్ని, ఒక ప్రసాదం లాగా, ఒక నైవేద్యం లాగా తీసుకున్నాను. ఎందుకంటే ధర్మశాస్త్రము మన తప్పులను, పొరపాట్లను చేయకుండా ఆపివేస్తుంది. సో అలా ధర్మశాస్త్ర ప్రకారం నడవడం చాలా ఇంపార్టెంట్. సో ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డది. నేను తీసుకుంటా కొత్త నిబంధన, పాత నిబంధన రెండు ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమోనీ. న్యూ టెస్టిమోనీ ఇస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమోనీ. అలా తీసుకుంటాను. అందుకే ఎంత వీలైతే అంత ఒక్క రోజుతో వచ్చేది కాదు, ఇదంతా ఒక్క రోజుతో ఉతికేది కాదు మన ఆత్మీయ జీవితాన్ని. అందుకే దావీదు లాంటి మహారాజే, అయ్యా హిమము కంటే నన్ను తెల్లగా మార్చు ప్రభువా, ఇస్సోపుతో నన్ను కడుగు ప్రభువా, నా దోషాలను తుడిచివే ప్రభువా, నా పాపాలను తుడిచివే ప్రభువా అని గట్టిగా మొర్ర పెట్టుకున్నాడు దేవుడి దగ్గర. సో అందుకే మనం కూడా మొర పెట్టుకొని మనందరం కూడా ఆ పులియని పిండిలాగా మనం మారుదాము. ఇప్పుడు చూడండి, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారి గనక కొత్త ముద్ద అవుటకై. చూసిన పులిసిన పిండిలాగా కాకుండా కొత్త ముద్ద అంటే నువ్వు కొత్తగా మారాలి, నీ ఆలోచనలు కొత్తగా మారాలి, నీ తలంపులు కొత్తగా మారాలి. కోపం ఉందా ఎవరి మీద? తీసేయండి, కోపాన్ని తీసేయండి, ద్వేషాన్ని తీసివేయండి. ఎవరి పాపాన వాళ్ళు పోతారు, ఎవరి దోషాలు వాళ్ళ ఒడిలోనే రాయబడతాయి. ఈ రోజు మార్నింగే దేవుడు నాకు చూపించాడు, ఎవరి తప్పులు వాళ్ళ చేతుల మీదనే రాసి పెట్టాడట. ఎవరి తప్పులు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, ఎవరి దోషాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఎందుకు వాళ్ళు దోషం
చేశారని మనం దోషం చేయడం ఎందుకు, వాళ్ళు పాపం చేశారని మనం పాపం చేయడం ఎందుకు. సో పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద అవుటకై, చూసారా, మనందరం పులిసిన పిండిలా కాకుండా కొత్త ముద్దలాగా, అంటే మన ఆత్మలో కరప్షన్ ఉండకూడదు, మన తలంపులో పొల్యూషన్ ఉండకూడదు, మన ఉద్దేశాల్లో పొల్యూషన్ ఉండకూడదు, క్లియర్ మైండ్ ఉండాలి, క్లియర్ మైండ్ సెట్ ఉండాలి. అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. చూసారండి, ఆ పాత స్వభావాన్ని తీసి పారేయండి అంటున్నాడు. పాత స్వభావాన్ని తీసి పారేయండి, కొత్త ముద్దలాగా మనం తయారవుదాము. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, పాపాలను తప్పులన్నిటిని ఎరేస్ చేస్తాడు, క్షమిస్తాడు. అలానే మనం కొత్త తప్పులు కొత్త పాపాలు చేయొద్దు. వీలైతే అందరితో సమాధానంగా ఉందాం, వీలైతే అందరితో శాంతి గుణంతో ఉందాం, వీలైతే అందరికి మేలే చేద్దాం, వీలైతే అందరితోటి సహనంగా ఓపికగా సమాధానం చెప్దాం. గొడవలు వద్దు, కొట్లాటలు వద్దు, అల్లర్లు వద్దు, ద్వేషంలు వద్దు, విమర్శలు వద్దు. సో ధనాపేక్షలు వద్దు, అతి లోక సంబంధమైన ఆశలు పోకడాలు వద్దు మనకు. సో క్రీస్తు ఉంటే చాలు. సో అందుకే నువ్వు కొత్త ముద్దలాగా మారాలి. కొత్త మనిషిలాగా మారాలంటే ఏం చేయాలి? నీ దగ్గర పాతది పులిసిన పిండి ఏదైతే ఉందో అది పారివేయాలి. ఇప్పుడు నా దగ్గర పాత పులిసిన పిండి ఉందండి, దాంతో నేను దోశ వేసుకోగలుగుతానా, చపాతి చేయగలుగుతానా? మళ్ళీ అది పారేస్తాను. పారేసి కొత్త పిండి తీసుకొచ్చుకొని చపాతి కానీ, పూరి కానీ, దోశ కానీ చేసుకుంటాను కొత్త పిండి లాగా. సో అలాగే మనందరం కూడా అలాగా కొత్త పిండి లాగా మారాలి. అందుకే పులిసిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు అర్థమవుతుందా? ఒక రొట్టెలో ఒక కొంచెం పులిసిపోయింది ఉన్నా కూడా పుల్లగా ఉంటుందా, ఉండదా? ఉంటది, పుల్లగా ఉంటది. ఇప్పుడు మనం చికెన్ తీసుకొని వండాము, అది ఒక 2-3 పీసులు ఖరాబ్ అయిన పీసులు ఉన్నాయి చికెన్ వండేటప్పుడు. అలాగే వండామనుకోండి, మిగిలిన చికెన్ అంతా పాడవుతుందా కాదా? లేకపోతే ఒక వెజిటేబుల్స్ తీసుకొని కట్ చేసాము, కొన్ని వెజిటేబుల్స్ పాడయ్యాయి, కొన్ని వెజిటేబుల్స్ బాగున్నాయి. ఆ పాడైన వాటితో కూడా మంచిగా ఉన్న వాటితో కలిసి కుకింగ్ చేస్తే ఆ మంచివి కూడా చెడిపోతాయా లేదా? అలాగే నీ గుణము కూడా, నీ స్వభావం కూడా, నీ లక్షణాలు కూడా పాడు కాకుండా చూసుకో. చెక్ లిస్ట్: అవినీతి, అజ్ఞానము, అవివేకము, అపవిత్రత, అవినీతి, అపరిశుద్ధత. సో ఇలా చెక్ లిస్ట్ పెట్టుకొని నీకు నువ్వు ప్యూరిఫై చేసుకో. ప్రేయరే మళ్ళా ప్రేయర్ లేకుండా ప్యూరిఫై కాదు, వాక్యం లేకుండా ప్యూరిఫై కాదు. కనుక పాతదైన పులిన పిండితోనైనను దుర్మార్గత్యము, దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును, సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. చూసారండి, మనం పులిసిన పిండితోటి పండుగలు చేసుకుంటామా? అంటే రొట్టె కానీ, చపాతి కానీ, లేకపోతే పూరి కానీ, దోశ కానీ పులిసిన పిండితో వేసుకుంటామా, పులియని పిండితో వేసుకుంటామా, కొత్త పిండితో వేసుకుంటాము. సో అలాగే మనందరం కూడా పాతదైన పులిని పిండితోనైనను, అంటే పాత స్వభావం ఉన్న, నీ లోపల ద్వేషం ఉన్న, పగ ఉన్న, దుర్మార్గత్వం ఉన్న, దుష్టత్వం ఉన్న ఈ పులిసిన పిండితో సమానంగా దేవుడు పోలుస్తున్నాడు. ఇవి కాకుండా నిష్కాపట్యమును, సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించము. సో సత్యము, నీతి, నిజాయితీ ఇవన్నీ కూడా పులియని రొట్టె. ఇప్పుడు అర్థమవుతుందండి, పులిసిన పిండి అంటే ఏంటిది? ద్వేషము, పగ, ప్రతీకారము, అసూయ, గర్వము, గొడవలు, కొట్లాటలు, అల్లర్లు ఇవన్నీ పులిసిన పిండితో. పులియని పిండి అంటే ఏంటిది? శాంతి, దీర్ఘశాంతము, సహనము, ప్రేమ, కృప, సత్యము, నీతి, నిజాయితీ ఇవన్నీ కూడా ఏంటిది? పులియని రొట్టె, పులియని పిండి, ఇవన్నీ సత్యము. సో ఇప్పుడు మనం పులిసిన పిండి లాగా ఉందామా, పులియని పిండి లాగా ఉందామా? సో అది మన చేతిలోనే ఉంది. గాడ్ గివెన్ ద 2 చాయిసెస్. సో నువ్వే చూస్ చేసుకో అంటాడు దేవుడు ఎప్పుడు కూడా. సో పులిసిన పిండి లాగా ఉంటే ఒకలాగా, పులియని పిండి లాగా ఉంటే ఒకలాగా ఉంటుంది. సో ఇప్పుడు అర్థమవుతుందండి. సో అందుకే ఈ దేవుడి వాక్యాలు విన్న తర్వాత నేను కంప్లీట్ గా ప్యూరిఫికేషన్ లోనే, నేను ఎప్పుడు కూడా నా ప్రేయర్ ఎంత ప్యూరిఫికేషన్స్ తోటే ఉంటుందండి. ఐ డోంట్ నో, దేవుడు ఎప్పుడు కూడా హోలీ స్పిరిట్ గాడు, అయ్యా నా మనసులో కానీ, నా తలంపులో కానీ, నా ఆలోచనలో కానీ ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద పగ ఉండదు, ఎవరి మీద ప్రతీకారం ఉండదు అని ప్రార్థిస్తాను. ఒకవేళ ఎవరైనా నా గురించి చెడుగా మాట్లాడినా వాళ్ళు బాగుండాలి ప్రభువా, వాళ్ళు బాగుండాలి ప్రభువా, వాళ్ళ మీదకి ఏ పనిష్మెంట్ రావద్దు ప్రభువా, వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి ప్రభువా, వాళ్ళ మీదకి ఏ జడ్జిమెంట్ రావద్దు ప్రభువా అని ఇలా ప్రార్థిస్తాను. ఎందుకంటే నేను ద్వేషంతో ప్రార్థించాను అనుకోండి, అది కరెక్ట్ కాదు. మెర్సిఫుల్ గా ప్రార్థించాలి. నాకు నిన్న కూడా ఒక సంఘటన జరిగింది ఆఫీస్ విషయంలో, మా మేనేజర్ విషయంలో. సో ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా ఆయన గురించి నేను పశ్చాత్తాపడ్డాను. అయ్యా, ఆయన తెలుసో తెలియకో నోరు జారి మాటలు అంటున్నాడు,
కానీ ఆయన క్షమించు ప్రభువ, ఆయనను మన్నించు ప్రభువ, ఆయనకు కూడా కుటుంబం ఉంది ప్రభువ. నేను ఎవరైనా నా గురించి చెడుగా మాట్లాడినా, నా గురించి ఎవరైనా విమర్శించినా కూడా నేను ఒకటే ప్రేర్ చేస్తాను, అయ్యా వాళ్ళకి ఎలాంటి ఆపద రావద్దు, వాళ్ళకి ఎలాంటి దోషం రావద్దు, వాళ్ళ మీదకి ఎలాంటి జడ్జిమెంట్ రావద్దు. వాళ్ళకు కూడా కుటుంబం ఉంది, తెలుసో తెలియకో వాళ్ళు ఏదో తప్పు అన్నారు, ఏదో మాట అన్నారు ప్రభువ, అయ్యా ప్రభువ వాళ్ళను క్షమించు ప్రభువ. సో ఇలా నేను మెర్సిఫుల్ గా ప్రార్థిస్తాను, అంతేగాని వాళ్ళను ఖండించు ప్రభువ, వాళ్ళను ఇది చే ప్రభు, అది చే ప్రభు అని ప్రార్థించాలి. ఎందుకంటే గాడ్ విల్ టెస్ట్ అవర్ ఫెయిత్, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అలా టెస్ట్ చేస్తుంటా అంటాడు. సో ఎవరేమనుకున్నా నేను ఒకటే ప్రేర్ చేస్తా, వాళ్ళు బాగుండాలనే ప్రేర్ చేస్తా, వాళ్ళు బాగుపడాలనే ప్రేర్ చేస్తా, వాళ్ళు తప్పులు క్షమించబడాలనే ప్రేర్ చేస్తా. సో వాళ్ళు ఇంకా ఇంకా వాళ్ళు ఏంటిది, వాళ్ళ మీదకి ఎలాంటి జడ్జిమెంట్ రాకుండా ప్రేర్ చేస్తా. వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి ప్రభు, వీలైతే నేనే భరిస్తా, ఆ నొప్పేదో నేనే భరిస్తా, ఆ బాధ ఏదో నేనే తీసుకుంటా, ఆ అవమానం ఏదో నేనే తీసుకుంటా, ఆ నిందేదో నేనే తీసుకుంటా, అంతేగాని వాళ్ళకు ఏ పనిష్మెంట్ రాకుండా చూడు ప్రభు. దట్ ఈస్ ద హార్ట్ గాడ్ గివెన్ టు మీ, అలాంటి హార్ట్. ఇప్పుడు నా లోపల వాళ్ళు అన్నారని నేను ద్వేషంతో ప్రార్థించాను అనుకో, వాళ్ళు నశించిపోవాలని, వాళ్ళు బాగుపడొద్దని, అప్పుడు నా లోపల ఏమున్నట్టు, పులిసిన పిండి లాగా మారినట్టు అర్థమవుతుందండి. అంటే నా లోపల ద్వేషం ఉన్నదన్నట్టు. సో అందుకే ఇవన్నిటి నుంచి దేవుడు పరీక్షలు పెట్టుకుంటూ పెట్టుకుంటూ తీసుకొచ్చి నేర్పించేవాడు ఇవన్నీ కూడా. ఇలా ప్రార్థించాలి, నీ శత్రువుల గురించి ఇలా ప్రార్థించాలి, నీ మిత్రుల గురించి నీవు ఇలా ప్రార్థించాలి. సో ఎవ్వరు నీ గురించి ఎంతగా అన్నా కూడా నువ్వు వాళ్ళు బాగుండాలనే ప్రార్థించాలన్నాడు దేవుడు. సో అప్పుడు నా మనసులో ఏమైంది, మెర్సిఫుల్ లైఫ్, మెర్సిఫుల్ గుణం వచ్చింది. అందుకే ఎవరు ఎన్ని అనుకున్నా కూడా స్టిల్ ఐ విల్ ప్రే ఫర్ దేర్ గుడ్ ఓన్లీ. వాళ్ళ మంచి జరగాలనే కోరుకుంటాను, వాళ్ళ మంచి ఉండాలనే కోరుకుంటాను. దానివల్ల నా ఆత్మ కరెక్ట్ కాదు, వాళ్ళు మంచి ఉండాలని కోరుకుంటే నా ఆత్మ కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళు బాగుపడొద్దని కోరుకుంటే అది వాళ్ళ ఆత్మ కరెక్ట్ అవుతుంది, వాళ్ళ ఆత్మ పొల్యూట్ అవుతుంది. సో అర్థమవుతుందండి ఎంత డీపర్ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ ఉందో వీటిలలో, ఎంత డీపర్ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్. అందుకే మీ శత్రువులు ఉన్నారా, వాళ్ళు బాగుండాలని ప్రార్థించండి, వాళ్ళు బాగుపడాలని ప్రార్థించండి. దానివల్ల నువ్వు ప్యూరిఫై అవుతావు, నీ గుణము మారిపోతుంది, నీ తలంపులు, నీ ఉద్దేశాలు మారిపోతుంది. సో ఎక్కడ కూడా నెగిటివ్ గా ఉండదు. సో ఎవరైనా ఒక మాట అంటే వి విల్ టేక్ ఇట్, మనం తీసుకుందాం, తప్పేముంది, ఒక మాట అంటే తీసుకుందాం. సో ఒక విమర్శన వస్తే తీసుకుందాం, దూషిద్దాం, సఫర్ అవుదాము, పెయిన్ తీసుకుందాం. ఆ సఫరింగ్ లో నుంచే దేవుడు ప్యూరిఫికేషన్ స్టార్ట్ చేస్తాడు. అందుకే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, అన్నవాడు ఎప్పుడు గొప్పవాడు కాదు. గుర్తు పెట్టుకోండి, పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు, అన్నవాడు ఎప్పుడు కూడా గొప్పవాడు కాదు. అందుకే నువ్వు ఒక మాట పడ్డావు అంటే నువ్వు చెడ్డవాడివి ఏమీ కాదు, నువ్వు అప్పుడే గొప్పవాడివి అవుతావు. సో అందుకే పులియని రొట్టె ఇప్పుడు అర్థమైందా అండి, పులియని పిండి అంటే ఏంటిది అర్థమైందా? సో అలాగా నీలో ఒక ద్వేషాన్ని కూడా తీసేసుకో, నీ శత్రువులను కూడా ప్రేమించు, అప్పుడు నువ్వు పులియని రొట్టె లాగా మారుతావు, పులియని పిండి లాగా మారుతావు. సో ఆ కోపాన్ని తీసేసిన, ఆ పగను తీసేసిన, అందరి పట్ల మెర్సిఫుల్ గా ఉన్నావు అనుకో, నువ్వు పులియని పిండి లాగా మారుతావు. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికల్లో మీకు రాసి ఇంటిని. సో జారులతో సాంగత్యము, జారులు అంటే ఎవరు, వ్యభిచారం చేసేవాళ్ళు. సో ఎవరైనా భర్త ఉండి భార్య ఉండి అక్రమ సంబంధాలు ఉన్నాయా, వాళ్ళతో సాంగత్యము చేయవద్దు. ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళతోటి సాంగత్యం అస్సలు చేయొద్దండి, దేవుడికి అస్సలు నచ్చదు. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, ఒకడు జైలు నుంచి పోయొచ్చాడు, వాడితో స్నేహం చేయరా అంటామా? ఒక క్రిమినల్ ఉంటాడు, వాడితో స్నేహం చేయమని చెప్తామా మన పిల్లల్ని? లేకపోతే ఒక మోసగాడు ఉన్నాడు, ఒక దొంగ ఉన్నాడు, దొంగతోటి నువ్వు స్నేహం చేయమంటావా? లేదు. అపవిత్రంగా తిరిగేవాడు, డ్రగ్స్ అలవాటైన వాళ్ళతోటి నువ్వు స్నేహం చేయమని చెప్తామా? సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళతో స్నేహం చేయమని చెప్తామా? వద్దనే చెప్తాం కదా. అందుకే నీ సర్కిల్ కూడా వేరుపరచబడాలి. నీ అన్యాస్తులతోటి, అక్రమస్తులతోటి, వ్యభిచారులతోటి, దొంగులతోటి, విగ్రహారాధికులతోటి నువ్వు ఎప్పుడు కూడా సాంగత్యము చేయొద్దు, స్నేహితత్వము చేయొద్దు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టుగానే ఉండాలి. ఎందుకంటే నువ్వు వేరుపరచబడాలి, నీ ఫ్రెండ్స్ నుంచి కూడా నువ్వు వేరుపరచబడాలి. సో జారులతో సాంగత్యము చేయవద్దు, నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా అండి ఎన్ని రకాలుగా మనం మార్చుకోవాలి అంటే? నీ మనసులో కూడా పులియని పిండి ఉండకూడదు, నీ సర్కిల్ కూడా నువ్వు మంచిగా ఉండాలి. అందుకే లిమిట్ యువర్ సెల్ఫ్, లిమిట్ గా చూసుకోండి, లిమిటెడ్ గా ఉండండి. సో దేవుడికి ఒక డెడికేటెడ్, అంతే. దిస్ లైఫ్ ఇస్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్, నోబడి ఎల్స్. రిమెంబర్, నీ జాబ్ కోసం కాదు, నీ పిల్లల కోసం, నీ తల్లి కోసం, నీ తండ్రి కోసం, నీ అన్నదమ్ముల కోసం, నీ అక్క చెల్లెల కోసం కాదు. దిస్ లైఫ్ ఇస్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ యువర్ కిడ్స్ లైఫ్ అండ్ యువర్ నెక్స్ట్ జనరేషన్స్. ఆల్ ద జనరేషన్స్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో
బట్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రేయర్ లైఫ్. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్. నీ స్పిరిచువల్ గ్రోత్ లో నువ్వు ఎదగడం మొదలుపెట్టు. అందరు కూడా ఆత్మలో ఎదగండి, ఆత్మీయంగా ఎదగండి, ప్రార్థనలు ఎదగండి, వాక్యంలో ఎదగండి. మొట్టమొదటి నుంచి ఈ మినిస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి అల్టిమేట్ ఉద్దేశం ఇదే. అందరికి ప్రతిరోజు కూడా ఒక్కసారి అన్నది చెప్తాను, దిస్ ఈజ్ హౌ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అన్యున్నే, నేను కూడా ఒకప్పుడు లోకం నుంచి వచ్చినానే. కంప్లీట్ గా దేవుడు వేరుపరిచాడు, కంప్లీట్ గా దేవుడు ప్రత్యేకించపరచబడ్డాడు. ఇప్పుడు నాకంటూ ఒక మార్గాన్ని వేసి ఆ మార్గంలో కొంతమందిని నడిపిస్తున్నాడు. సో జారులతో సాంగత్యం చేయవద్దు. పబ్బులకు వెళ్లే వాళ్ళతోటి, క్లబ్లకు వెళ్లే వాళ్ళతోటి, సిగరెట్ స్మోకింగ్ వాళ్ళతోటి, లేదా ఆల్కహాల్ తాగే వాళ్ళకు, డ్రగ్స్ తో తాగే వాళ్ళకు, వ్యభిచారం చేసే వాళ్ళకు, ఒక భర్త ఒక భార్య ఉన్నా కూడా అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. డోంట్ ఎంటర్టైన్ సచ్ థింగ్, డోంట్ ఎంటర్టైన్. యూ నీడ్ టు హేట్ దెమ్. వాటిని హేట్ చేయాలి. యూ నీడ్ టు హేట్, నాట్ డోంట్ హేట్ ద పర్సన్స్, యూ కెన్ హేట్ దట్ క్వాలిటీ ఆఫ్ దట్ పర్సన్. ఆ క్వాలిటీస్ ని మనం హేట్ చేయాలి. యేసుప్రభు వారు పాపిని ప్రేమించాడు కానీ పాపాన్ని ద్వేషించాడు. యేసుప్రభు వారు దొంగను ప్రేమించాడు కానీ ఆ దొంగతనం అనే లక్షణాన్ని ద్వేషించాడు. సో అందుకే అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఏదన్నా ఖండిస్తా, నేను తీవ్రంగా ఖండిస్తా. ఇల్లీగల్ రిలేషన్షిప్ దేవుడికి నచ్చదు, విగ్రహారాధన దేవుడికి నచ్చదు. ఈ రెండు విషయాలు దేవుడికి ఓర్చుకోలేని నొప్పి, ఓర్చుకోలేని బాధ, ఓర్చుకోలేని ఏంటిది పాపము. ఈ రెండు విషయాలకు దూరంగా ఉండాలి. జారులతో సాంగత్యము చేయవద్దు. వ్యభిచారం చేసే వాళ్ళతోటి, ప్రాస్టిట్యూట్ తోటి, లేకపోతే ఇల్లీగల్ రిలేషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళతోటి యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్ సర్కిల్. చూసారా, వేరుపరచబడాలి ఈ లోకం నుంచి, లోక సంబంధమైన బలహీనతల నుంచి, మనుషుల నుంచి, వ్యసనాల నుంచి, అలవాట్ల నుంచి కంప్లీట్ గా ప్యూరిఫై కానీ. ఇంకా మీరు చెక్ చేసుకోండి, ఇంకా ప్రభువా నా లోపల ఇంకెక్కడైనా లోకం ఉందా, నా మనసులో ఇంకేమైనా లోకం ఉందా, తీసివేయి ప్రభువా అని ప్రార్థించండి. సో వీఆర్ లక్కీ ఎనఫ్, మనందరికీ దేవుడు కృపను బట్టి మంచి వాక్యాలను అందిస్తున్నాడు. ఇంకా మనం ప్యూరిఫై కావడానికి దేవుడు కోరుకుంటున్నాడు. మన సంఘం మొత్తంలో ఇంకా ప్యూరిఫై కావాలని. అందుకే ప్రతిరోజు ఇంకా వాక్యాలు తీస్తున్నాడు. అయితే ఈ లోకపు జారులతోనైనాను, చూసారా, ఈ లోకంలో ఉన్న జారులతోనైనాను, అంటే వ్యభిచారం చేసే, ప్రాస్టిట్యూట్ చేసే, ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నారు, లోబులతోనైనాను, దోచుకునే వాళ్ళని ఏమంటారు, దొంగ అంటారు. లోబులు అంటే పిసినారులతోటి, విగ్రహారాధకులతోను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకం నుండి వెళ్ళిపోవచ్చును కదా. అంటే మీరు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టుగా ఉండాలి. కొంతమంది ఏమవుతారంటే, నేను చాలా మందిని చూసాను, విగ్రహారాధికులతోటి వాళ్ళు ఏంటిది పూజలకు పిలిచినప్పుడు వీళ్ళు కూడా పార్టిసిపేట్ కావడం చూశాను. సో అన్య సంప్రదాయాలు, అన్య ఆచారాలు వెళ్ళండి కానీ అంటించుకొని రావద్దు. అక్కడికి వెళ్ళినప్పుడు మనం అంటించుకొని రావద్దు. ఒకవేళ నీకు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు అది ఆశా నిగ్రహం లేకపోతే వెళ్ళకు అంటాను. ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు యేసుప్రభు వారు పాపులతో తిరిగాడు కానీ పాపాన్ని అంటించుకోలేదు. సో నీ లోపల కూడా అలా పాపాన్ని అంటించుకోకుండా ఉండగలిగే శక్తి ఉందా, వెళ్ళు. సో నువ్వు పబ్బుకి వెళ్ళావు, సో అక్కడ నువ్వు వాళ్ళు త్రాగమన్నా నువ్వు తాగలేవు, తాగకుండా ఆగగలిగావు. అక్కడ దాకా వెళ్ళడం అవసరం లేదు, వెళ్ళిన తర్వాత అలా ఇబ్బంది పడడం కూడా అవసరం లేదు. సో కాబట్టి నువ్వు వెళ్తే వెళ్ళు కానీ అవన్నీ కూడా అంటించుకోకు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒకటి ఉండాలండి. మనకు అన్ని విషయాలలో సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. సో మనం ఈ లోకంలో ఉండి కూడా అందరితోటి కూడా మనము ఎవరితో గొడవ పడద్దు, ఎవరితో కొట్లాట పడద్దు, ఎవరిని విమర్శించద్దు, ఎవరిని దూషించద్దు. అందరితోటి హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టుగా ఉండాలి. ఇప్పుడు నేను ఉంటున్న అపార్ట్మెంట్ కూడా అందరూ అన్యులే. 10 మందిలో నేను ఒక్కరినే అన్యుడిని, నేను ఒక్కరినే దేవుణ్ణి నమ్ముకున్నాను. 11 మందిలో నేను ఒక్కరినే, మిగిలిన 10 ఫ్యామిలీలో అన్యులే. సో అందరితో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంటాను కానీ వాళ్ళ పూజలలో నేను ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయను, చేయను. సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఐ విల్ హెల్ప్ దెమ్, నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. వాళ్ళకి ఏమైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తాను. సో అలా అని వాళ్ళ అన్యులు కదా అని వాళ్ళని దూరం పెట్టాను. అలా అని వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ఉంటాయి. నా ఆచారాన్ని నేను పాటిస్తాను, నా సంప్రదాయాన్ని నేను పాటిస్తాను, అంతేగాని వాళ్ళలో నేను కలవను. సో వాళ్ళలో నేను ఉండను. అందుకే జారులతో కలవకు. సో ఒకవేళ కలిసినా కూడా నువ్వు అవి అంటించుకోకు. ఎందుకంటే ఒక మనిషితో నువ్వు 3 రోజులు తిరిగావంటే 4వ రోజు నువ్వు వాళ్ళు అవుతావు, వాళ్ళు నీ వాళ్ళు అవుతారు. ఎప్పుడైనా మన మనసులను మారుస్తుందండి. ఒక ముగ్గురుతో మూర్ఖులతో తిరిగామనుకో, 4వ రోజు మనం కూడా మూర్ఖులం అవుతాము. ఒక ముగ్గురు మంచి వాళ్ళతో తిరిగామనుకోండి, 4వ రోజు మనం కూడా మంచి వాళ్ళం అవుతాము. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడైనా నువ్వు జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకున్న వాడు గాను అయిన ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యం
సాంగత్యము చేయకూడదు. చూసారండి, ఒకవేళ నీ సహోదరుడు ఒకవేళ జారుడయ్యాడు అంటే నీ ఇరుగు పొరుగువాడు అంటే ఇన్ని రకాల నుంచి నువ్వు వేరుపరచబడాలి, విగ్రహారాధన నుంచి వేరుపడాలి. కొంతమంది తిట్టుబోతులు ఉంటారు, తిడుతూనే ఉంటారు. నేను నిజంగా వాళ్ళకు దూరంగా ఉంటానండి. నోటి దూల ఉన్న వాళ్ళకి నేను దూరంగా ఉంటాను. తిట్టుబోతులతోటి, త్రాగుబోతులతోటి, దోచుకునే వాళ్ళతోటి దూరంగా ఉండమంటున్నాడు. సాంగత్యం చేయకూడదు. భుజింపకూడనిది మీకు రాయిచున్నాను. భుజింపకూడని భోజించకూడదు. అర్పించినది నువ్వు తినద్దు. సో అందుకే నీకు నువ్వు సపరేట్ కావాలి. నేను లిటరల్లీ ఈ రోజు మార్నింగ్ నేను చూసాను ఎవరి చేతులలో ఏ దోషాలు రాసి పెట్టాడు, ఏ తప్పులు రాశాడో చూశాను. ఈ వాక్యాన్ని కూడా చూశాను. కొంతమంది విగ్రహారాధనలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ చేతులలో రాసి పెట్టాడు దేవుడు, నువ్వు విగ్రహారాధనలో పార్టిసిపేట్ అయ్యావు, అందుకే నువ్వు ఎత్తబడే గుంపులో లేవు అన్నట్టుగా దేవుడు రాసి పెట్టాడు. వాళ్ళ చేతులలో ఏ చేతులతో అయితే వాళ్ళు తప్పులు చేశారో అదే చేతులలో దేవుడు ఆ తప్పులను రాసి పెట్టాడు. సో దిస్ ఇస్ టేక్ ఇట్ సీరియస్. సో లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుపోతు గాని, త్రాగుపోతు గాని, నోరు ఎక్కువగా ఉంటది, వాళ్ళకు దూరంగా ఉండాలి. పెద్ద నోరు ఉంటది కొంతమందికి, దూరంగా. ఊకే తిడుతూనే ఉంటారు, ఊకే బూతులు మాట్లాడుతూనే ఉంటారు, ఊకే విమర్శిస్తూనే ఉంటారు. స్టే అవే ఫ్రమ్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. నువ్వు కరప్ట్ అయిపోతావు. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మనం తెలియకుండానే కొన్ని వీడియోస్ చూస్తాం, మనం అది నిజం అనుకొని మనం వాళ్ళతో ఏకీభవిస్తుంటా అంటాం. మన మైండ్ సెట్ పాడైపోతుంది, వాళ్ళతో ఏకీభవిస్తుంటా అంటాం. సో అర్థమవుతుందా? ఇగో ఇన్ని రకాలుగా మనం వేరుపరచబడాలి. జారుల నుంచి వేరుపరచబడాలి, లోబుల నుంచి వేరుపరచబడాలి, విగ్రహారాధన నుంచి వేరుపరచబడాలి, తిట్టుబోతుల నుంచి, త్రాగుబోతుల నుంచి వేరుపరచబడాలి. అలాగే మన లోపల కూడా ఇలాంటి గుణాలు ఉన్నా కూడా మనం వేరుపరచబడాలి. విగ్రహారాధన నుంచి, తిట్టుబోతుతనం నీ లోపల ఉందా, నువ్వు కూడా వేరుపరచబడాలి. త్రాగే గుణం ఉందా, నువ్వు కూడా వేరుపరచబడాలి. నీ లోపల జారత్వం అనే గుణం ఉందా, వేరుపరచబడాలి. ఇంకా ఏదన్నా వేరుపరచబడాలి. చాలా మంది నేను చూశాను, వెళ్తున్నారు, వాళ్ళు జస్ట్ కామన్ గా వెళ్ళి వాళ్ళ సంప్రదాయాలలో కలవడం నేను చూస్తున్నాను, ఆచారాల్లో కలవడం చూస్తున్నాను. భుజింపకూడదని మీకు రాయిచున్నాను. భుజింపకూడదు, ఏది పడుతుంది, ఏది ప్రార్థించైనా ప్రార్థించుకొంచాలి. ఇప్పుడు అర్థమవుతుందా అండి, లోకం ఏంటిది, దేవుడు ఏంటిది? సో ఈ లోకంలో దేవుడు ఉన్నాడా లేదా? నేను బైబిల్ చదివిన తర్వాత ఐ ఫీల్ ఒకటే ఉద్దేశం నాకు వచ్చింది. బైబిల్ చదివినాక ఫస్ట్ టైం, అమ్మో, బైబిల్ ఒకలాగా ఉంది, లోకం ఒకలాగా ఉంది. బైబిల్ ప్రకారము నడవడం లేదు ఈ లోకము, బైబిల్ కి విరుద్ధంగా ఈ లోకం నడుస్తుంది అని అర్థమైపోయింది. సో వెరీ ఫ్యూ పీపుల్ ఓన్లీ ఏంటిది వాకింగ్ విత్ గాడ్, అంటే కొంతమంది మాత్రమే బైబిల్ ప్రకారం నడుస్తున్నారు అని అర్థమైంది. అందుకే చూసారా, అపవాది ఏం చేశాడు, వాక్యానికి విరుద్ధంగా ఒక లోకాన్ని క్రియేట్ చేశాడు. తిట్టుబోట్లను తయారు చేశాడు, త్రాగుబోతులను తయారు చేశాడు, విగ్రహారాధులను తయారు చేశాడు, వ్యభిచారం చేసే వాళ్ళని తయారు చేశాడు, స్మగ్లింగ్ వాళ్ళని తయారు చేశాడు, సో టాటూలు వేసుకునే వాళ్ళని తయారు చేశాడు, అపవిత్ర కార్యాలు చేసే వాళ్ళను తయారు చేశాడు. అంటే దేవుడికి విరుద్ధమైన ఒక లోకాన్ని ఏం చేశాడు, అపవాది క్రియేట్ చేసి పెట్టాడు. అందులోనే ఉంచుతున్నాడు అందరినీ కూడా. అందులోంచి బయటికి వచ్చిన వాడికి ఏంటిది, శ్రమలు. ఇప్పుడు అదే లోకంలో ఉన్న వాడికి ఏ శ్రమలు రావు, నిజంగా చెప్తున్నా. తిట్టుబోతులకు శ్రమలు రావు, త్రాగుబోతులకు శ్రమలు రావు, జారులకు శ్రమలు రావు, లోబులకు శ్రమలు రావు, విగ్రహారాధులకు శ్రమలు రావు. ఎందుకంటే వాడి లోకంలో అందరిని ఉంచుకున్నాడు కదా. ఎప్పుడైతే వాడి లోకంలో నుంచి బయటికి వస్తామో అప్పుడు శ్రమలు స్టార్ట్ అవుతాయి, అప్పుడు నిందలు, అవమానాలు స్టార్ట్ అవుతాయి. అయినా పర్లేదు, తట్టుకొని మనం వీటన్నిటిని జయించాలి. అందుకే ఈ లోకంలో అంత చెడు ఉంది, ఈ చెడుని మనం అంటించుకోకూడదు. అంతగా మనం ప్యూరిఫై కావాలి, అంతగా మనం అందరం కూడా మార్చుకోవాలి. ఇంకా అపవిత్రమైనది ఏది ఉన్నా కూడా తీసివేయాలి, అపవిత్రమైనది ఏది ఉన్నా కూడా మార్చుకోవాలి, తగ్గించుకోవాలి. నీ స్నేహితులు, నీ సాన్నిహిత్యం కూడా ఎలాగుండాలో చూసుకోవాలి. వెలుపలికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపలి వారికి దేవుడి తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. సో చూసారా, నిన్ను నువ్వు తీర్పు తీర్చుకో, వాళ్ళని వీళ్ళని అనుకోకు. నీ లోపల దుర్మార్గత్వం ఎంతుంది, నీ లోపల దుష్టత్వం ఎంతుంది, నీ లోపల చెడు ఎంతుంది, నీ లోపల గుణం ఎంతుంది, అది నువ్వు క్యారెక్టర్ చేసుకో. నేను ఒకటే అంటాను, చాలా మందికి ఒకటే, జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. ఒక వ్యక్తిని అనే ముందు, ఒక వ్యక్తిగా నేనే పార్టీ కరెక్ట్ గా ఉన్నాను, ఒకరి భార్యను అనే ముందు నా భార్య ఏ పార్టీ కరెక్ట్ గా ఉంది, జాగ్రత్తగా వినండి. ఒక భర్తను అనే ముందు నా భర్త ఏ పార్టీ కరెక్ట్ గా ఉన్నాడు, ఒకరి పిల్లల్ని అనే ముందు నా పిల్లలు ఏ పార్టీ కరెక్ట్ గా ఉన్నారు, ఒక కోడల్ని అనే ముందు
అత్తగా నేనే పాటి కరెక్ట్ గా ఉన్నాను, అత్తననే ముందు కోడలుగా నేనే పాటి కరెక్ట్ గా ఉన్నాను, తల్లిదండ్రులు అనే ముందు ఒక కుమారుడుగా ఒక కుమార్తెగా నేనే పాటి కరెక్ట్ గా ఉన్నాను, ఒక కుమారుణ్ణి కుమార్తెననే ముందు పిల్లల్ని అనే ముందు ఒక తల్లిదండ్రులుగా నేనే పాటి కరెక్ట్ గా ఉన్నాను. అర్థమవుతుందా? ఒకరి మతాన్ని అనే ముందు నా మతం ఏ పాటి కరెక్ట్ గా ఉంది, ఒకరి కులాన్ని అనే ముందు నా కులం ఏ పాటి కరెక్ట్ గా ఉంది, ఒకరి ఒకరి భాషననే ముందు ఒకరి దేవుణ్ణి అనే ముందు నా దేవుడు ఏ పాటి కరెక్ట్ గా ఉన్నాడు. సో ఇలాంటి అన్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అందుకే ఒకరిని ఏ విషయంలో అంటున్నావో ఆ విషయంలో నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు. నేను అంతే అండి, చిన్నప్పటి నుంచి ఇంతే. ఒకరిని అనే ముందు నేనే పాటి కరెక్ట్ గా ఉంటాను, నా మేనేజర్ అనే ముందు ఒక మేనేజర్ కి తగ్గట్టుగా నేను ఏ పాటి కరెక్ట్ గా ఉన్నాను, ఒక పేరెంట్స్ అనే ముందు ఒక కొడుకుగా నేను ఏ పాటి కరెక్ట్ గా ఉన్నాను, లేకపోతే నా పిల్లలు అనే ముందు ఒక తల్లిదండ్రిగా నేను ఏ పాటి కరెక్ట్ గా ఉన్నాను. ఆల్వేస్ ఐ విల్ ట్రై టు కరెక్ట్ మై సెల్ఫ్ ఓన్లీ, ఐ నెవర్ కరెక్ట్ ఎనీబడి. ఇఫ్ ఐ వాంట్ కరెక్ట్ ఎనీబడి ఆల్సో దే వోంట్ చేంజ్, దే వోంట్ కరెక్ట్. ఎవరు కూడా మారరు, ఎవరు కూడా మార్పు చెందరు. అందుకే ఈ ఫార్ములా ఫాలో కాండి. నువ్వు పిల్లలు అంటున్నావా, ఒక తల్లిగా నువ్వు ఏ పాటి కరెక్ట్ గా ఉన్నావు, నీ కోడళ్ళు అంటున్నావా, ఒక అత్తగా నువ్వు ఏ పాటి కరెక్ట్ గా ఉన్నావు, నీ అత్తగారిని అంటున్నావా, ఒక కోడలిగా నువ్వు ఏ పాటి కరెక్ట్ గా ఉన్నావు, ఒక అన్నని అంటున్నావా, నువ్వు తమ్ముడిగా నువ్వు ఏ పాటి కరెక్ట్ గా ఉన్నావు, నువ్వు 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 నీ తమ్ముడిని అంటున్నావా, ఒక అన్నగా నువ్వు ఏ పాటి కరెక్ట్ గా ఉన్నావు, నీ పిల్లల్ని నువ్వు నీ తల్లిదండ్రులు అంటున్నావా, ఒక కుమారులాగా నువ్వు ఏ పాటి కరెక్ట్ గా ఉన్నావు, నీ టీచర్లను అంటున్నావా, అయితే నువ్వు ఒక స్టూడెంట్ లాగా నువ్వు ఏ పాటి కరెక్ట్ గా ఉన్నావు, నువ్వు మేనేజర్ని అంటున్నావా, అయితే నువ్వు సబార్డినేట్ గా నువ్వు ఏ పాటి కరెక్ట్ గా ఉన్నావు. సో నువ్వు ఏ పాటి కరెక్ట్ గా ఉన్నావు, ఐ విల్ ప్రీచ్ దిస్ బైబిల్ ఆల్సో. మళ్ళీ నీకు ఒక మంచి చూపిస్తాను. అందుకే నిన్ను నువ్వు తీర్పు తీర్చుకో. సో నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో. అంతేకాని వాళ్ళు వీళ్ళు వీళ్ళు చాడీలు చెప్పమాకండి, చాడీలకు అస్సలు వెళ్ళమాకండి. సో ఒకరు నీ గురించి చెప్తున్నా అంటే అది వాళ్ళ ప్రాబ్లం, నీ ప్రాబ్లం కాదు. అందుకే మీరు నమ్ముతారో నమ్మరో కానీ నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు కూడా నా తల్లి గురించి కానీ, నా తండ్రి గురించి కానీ, నా అన్నదమ్ముల గురించి కానీ, నా భార్య గురించి కానీ, నా పిల్లల గురించి కానీ, నా అత్తమామల వారి గురించి కానీ, ఎవరి గురించి కానీ నేను ఎక్కడ కూడా నెగిటివ్ గా స్ప్రెడ్ చేయను, నెగిటివ్ గా మాట్లాడను. అది నాకు గుణము, అది నాకు వాళ్ళు అనుకున్నా కూడా మళ్ళీ నేను మనను. ఎందుకంటే నా గుణానికి విరుద్ధంగా నేను వెళ్ళలేను, నా గుణానికి అతీతంగా నేను వెళ్ళలేను. సో మీరే ఉన్నారు 4 సంవత్సరాల నుంచి నన్ను వెంబడిస్తున్నారు. ఒక్కరి గురించైనా ఒక్కరి దగ్గర ఎప్పుడైనా చెడుగా మాట్లాడు. దట్ ఈస్ నాట్ రైట్. ఎప్పుడైనా ఒక మనిషి లేనప్పుడు మనిషి గురించి చెడుగా మాట్లాడితేనట దేవుడు అసహ్యం అని అన్నాడు. సో అది కరెక్ట్ చేసుకోండి. ఆ విషయాల్లో కరెక్ట్ చేయండి. ఎందుకంటే ప్యూరిఫికేషన్ స్టార్ట్ అయ్యేది ఇలాంటి విషయాల్లోనే ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. మీలో నుండి దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయుడి, మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయడి. నీ దుర్మార్గత్వం ఎక్కడుంది? నీ లోపలనే ఉంది. దుష్టత్వం నీ లోపలనే ఉంది, అసహనం నీ లోపలనే ఉంది, చెడు నీ లోపలనే ఉంది. నీ లోపల ఏదుందో దాని నుంచి నువ్వు వెలివేయాలి. అర్థమవుతుందా? సో అలా మనం మార్చుకోబడాలి. సో వి నీడ్ టు సపరేట్ కంటిన్యూ టుమారో. నాజరుడైన యేసయ్య మంచి వాక్యాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మమ్మల్ని మళ్ళీ మీ పునరుత్థాన శక్తి చేత నింపబోతున్నందుకు వందనాలు అయ్యా ప్రభువా. థ్యాంక్ యూ సో మచ్. నీ 2వ రాకడ సమయానికి ఈ గాడ్ విత్ us గ్లోబల్ మినిస్ట్రీని తయారు చేస్తున్నందుకు మీకే మహిమ కలుగును కాక, మీకే మహిమ కలుగును కాక.